Hi everyone, how are you all? So today our topic is nowadays software jobs openings are available or not has a fresher level. ఒక ఫ్రెషర్ జాబ్ రావాలంటే ప్రజెంట్ మనం ఏం స్కిల్స్ నేర్చుకోవాలి, ఎలా ప్రిపేర్ అయితే మనము ఫ్రెషర్ జాబ్ కొట్టగలం. ఈ ఫ్రెషర్ జాబ్కు ఎంత టైం మనకు డ్యూరేషన్ అవసరం అవుతుందనే విషయాన్ని మనం ఈరోజు చాలా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో నౌ వీఆర్ ఇన్ 2024 పాస్ అవుట్స్. ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉంది? నన్ను అడిగితే అంత బాగలేదు. ఓకేనా? సో చాలా హార్డ్గా ఉంది. సో ఓపెనింగ్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. ఓపెనింగ్ సైడ్ ఒక సైడు చాలా తక్కువగా నడుస్తున్నాయి అనుకుంటే, ఇంకొక సైడ్ స్టిల్ ఈ రోజుకి కూడా ఫైరింగ్ అనేది చాలా కంపెనీస్లలో జరుగుతూనే ఉంది. సో దట్ ఎవరన్నా ప్రజెంట్ సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రై చేసే ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఉంటే మీరు సబ్జెక్ట్ మీద చాలా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఉంటుంది. దట్ ఈస్ అ మేజర్ గోల్. హౌ వి విల్ గెటింగ్ ద జాబ్ ఇన్ ద సెన్స్, ఫస్ట్ థింగ్ మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ మ్యాండేటరీగా వచ్చి ఉండాలి. సెకండ్ థింగ్ లాజికల్ స్కిల్స్ వచ్చి ఉండాలి. థర్డ్ థింగ్ ప్రాక్టికల్గా కూడా ఉండగలగాలి. మీరు ఏ ఫ్రెషర్ జాబ్కి వెళ్ళినా ప్రజెంట్ మార్కెట్లో వాళ్ళు సిస్టమ్ చేతికి ఇచ్చేసి ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్తున్నారు. సో దట్ మీరు మీ ట్రైనింగ్లో ఎన్ని ప్రోగ్రామ్స్ మీరు ఎగ్జిక్యూట్ చేశారు అనే దాని మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎక్కువగా ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయగలిగినప్పుడు మాత్రమే కంపెనీలో వాళ్ళు ఇచ్చే ప్రోగ్రామ్స్ను నువ్వు ఎగ్జిక్యూట్ చేయగలవు. ఓకే, సో దట్ ఈస్ అ మేజర్ థింగ్. సో దట్ మీరు పెట్టుకునే టైంను డ్యూరేషన్ అనేది కూడా మనం మాట్లాడాల్సి వస్తే, మీరు పెట్టుకునే టైము కొంచెం ఎక్కువ టైమే తీసుకోండి. ఆ ఎక్కువ టైంలో పక్కగా జాబ్ మిస్ అవ్వకుండా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో మినిమం ఎంత టైం తీసుకోగలగాలంటే, మీరు ఒక ఫ్రెషర్ జాబ్ అయితే మనం ఫుల్ స్టాక్ మ్యాండేటరీగా నేర్చుకోవాలి కాబట్టి ఒక మినిమం ఒక 6 months నుండి 8 months టైం పెట్టుకొని గట్టిగా ప్రిపేర్ అవ్వగలగాలి. ఎస్పెషల్లీ రీసెంట్ పాస్డ్ అవుట్ 2024 పాస్డ్ అవుట్స్ అయితే మీరు 1 year టైం పెట్టుకొని కాన్సన్ట్రేట్ చేసిన నష్టం ఏమీ లేదు. అంటే సాఫ్ట్వేర్ జాబ్కు 1 year టైం పడుతుందంటే అట్లా అనట్లేదు. 1 year టైం పెట్టుకొని మీరు 4 monthsలో జాబ్ కొడతారా, 6 monthsలో జాబ్ కొడతారా, 1 yearలో జాబ్ కొడతారా అనేది ఇట్స్ అప్ టు యూ. సో ప్రజెంట్ మార్కెట్లో చాలా కంపెనీస్ దగ్గర ఓపెనింగ్స్ ఉన్నాయి, బట్ వాళ్ళకి కావాల్సిన సూటబుల్ క్యాండిడేట్స్ను ఫైండ్ అవుట్ అవుతలేరు. చాలా తక్కువ మంది దగ్గరనే ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్కిల్స్ ఉంటున్నాయి. సో మనం 100% జాబ్ కాన్సన్ట్రేట్ చేసినప్పుడు మన దగ్గర 100% స్కిల్స్ ఉండాలి మిత్రమా. నీ దగ్గర ఉన్నాయా? సో దెన్ డెఫినెట్లీ యూ ఆర్ రియల్లీ లుకింగ్ ఫర్ జాబ్. వన్స్ యూ విల్ విజిట్ మ్యాగ్నిక్యూ సాఫ్ట్వేర్ ఆల్సో, యూ ఆర్ ట్రై టు షెడ్యూలింగ్ ది సమ్ ఇంటర్వ్యూస్ ఫర్ యూ. ఓకే, సో దట్ మళ్ళీ చెప్తున్నా, మీరు ఏ టెక్నాలజీస్ నేర్చుకున్నా కూడా ప్రాబ్లం లేదు, బట్ టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉండగలగాలి. అలా ఉంటే జాబ్ నీదే, నో డౌట్ అట్ ఆల్. ఒక జాబ్ కాదు, 4 జాబులు కొట్టగలరు. అండ్ మళ్ళీ మెయిన్ ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక ఫ్రెషర్ జాబ్ ట్రై చేసేటప్పుడు టెక్నికల్ మీద ఎంత కాన్సన్ట్రేట్ చేశారో దానికంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఉంచుకోగలగాలి. వై? బికాస్ నువ్వు ఎలా ప్రజెంటేషన్ చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. క్లియర్? ఆల్ ది బెస్ట్. వాట్ ఎవర్ యూర్ చూసింగ్ ది టెక్నాలజీస్, ప్లీజ్ ప్రిపేర్ వెల్. థ్యాంక్ యూ.